కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువలో. తెనాలి పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జనరిక్ మందులు, ఫార్మా మందులను ఎవరు ఊహించని రీతిలో ప్రజా ఫార్మసీ వారు స్పెషల్ డిస్కౌంట్లతో అందచేస్తున్నారు. కావున తెనాలి పట్టణ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. అడ్రస్ గాంధీ చౌక్, నెహ్రూ రోడ్లో గల గుప్తా ఫ్యాన్సీ ఎదురు, తెనాలి. తెనాలిలో బంగారం కాస్త రాళ్లుగా మారాయి. బంగారం కాస్త రాళ్లుగా మారటం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? ఒక వృద్ధురాలు ఇదే విధంగా ఆశ్చర్యానికి గురై లబోదీపం అని చివరకు తాను మోసపోయానంటూ పోలీసులను ఆశ్రయించింది. ఇంతకీ ఆ వృద్ధురాలిని ముగ్గురు కన్నింగ్ యువకులు ఎలా బురిడీ చేసి మోసం చేశారో తెలుసుకోవాలంటే మనం మన తెనాలి బచ్చు పెదపిచ్చి స్టోరీ తెలుసుకోవాల్సిందే. ఆయన ఎవరా అని అనుకుంటున్నారా? అదేనండి, మన మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర సినిమా. ఆ సినిమాలో ఎలా ఏవిఎస్ని బురిడీ కొట్టించారో ఒకసారి మనం కూడా చూసొద్దాం. ఎందుకు పిలిచారు? మన తెనాలి నుంచి పెదపిచ్చయ్య గారు వచ్చారు. తెనాలి నుంచా? నా తెనాలి నుంచా? దీర్ఘాయుష్మాన్ భవ. ఏంది మీది కూడా తెనాలేనా? భలే ఉందే. నాకు రేటా? తెలుగు వాడివి, అందరూ తెనాలి వాడివి, నాకు రేటు కడతావా? నీకు ఫ్రీ ఫ్రీ ఫ్రీ. అమ్మా బంగారు నగలు తీసి ఇందులో పెట్టమ్మా. ఆగు, ఎందుకు? నగలు మూట కట్టి గంగలో ముంచితే రెండింతల ఉద్ది. ఆరేసుకోవడం కాదురా, పెద్ద పిచ్చయ్యా. వెళ్ళి చూసుకో, 2 ఉంగరాలు ఉంటాయి. 2 ఉంగరాలు అవుతా? నిజమా? ఈ వ్యాపారం బాగుంది. 2 ఉంగరాలు అవుతా? ఎట్లా సాధ్యము? అయ్య బాబోయ్, 2 ఉంగరాలు. నమశివాయ్, నిజమే 2 ఉంగరాలు అయిపోయిందిగా. స్వామి, ఏంది మహత్యము? మహత్యం నాది కాదురా, పెద్ద పిచ్చయ్య. అయ్యా, గంగమ్మ తల్లిదిరా. రాహుకాలం సమీపించుతున్నదిరా. నగలు తీసి మూట కట్టండి, లేకపోతే మూట ఏమైపోతుంది. నువ్వు ఉండు, నేను తీస్తాగా. నువ్వు నేను కూడా తీస్తా. ఉండు, మౌతారు కూడా బంగారమే, తీస్తా. గంగా మాతాకి నమస్కారం. ఓం ఓం బాబు, నేను చెప్పింది చెప్పండి. ముక్క అయ్యా, సతీ సమేతంగా కుమారుడితో సహా తూర్పు తిరిగి దండం పెట్టుకోండి. తూర్పు ఎందుకు తిరగాలి? మీ తెనాలి ఆ సైడే ఉంది. అయితే ఓకే, నువ్వు తిరుగు. ఓం ఓం బాబు, ఇటు తిరగండి, కాళ్ళు తెరిచి చూసుకో. మూట ముట్టుకోకూడదురా మూర్ఖుడా. మూట ముట్టుకోకూడదురా మూర్ఖుడా. ఆగు, పదా రండి. మూట ముట్టుకోకూడదు తల్లి. మీ తాతగారి పేరు బొచ్చు పెదలింగయ్య నామదేశ్య. బొచ్చు కాదు, బొచ్చు. సంసారం అనే ఉచ్చులు బొచ్చు అయితే ఏమిటి? చేయమంటావురా ధూర్తుడా, నీచుడా. గంగమ్మ తల్లి గంగ బెర్రెలొచ్చి బంగారాన్ని ఇరప ముక్కలు చేసేది కదరా. ఎవడ ముట్టుకున్నారా పెట్టి? ఎవరా పెట్టి తీసుకొచ్చి? చూశారుగా, మాది తెనాలే మీది తెనాలే అనే విధంగా అలాంటి సంఘటనే నేడు తెనాలిలోనే జరిగిందంటే నమ్మగలరా? తెనాలి గంగానమ్మపేటలో 60 ఏళ్లకు పైబడిన వృద్ధురాలిని 3 యువకులు మోసగించారు. తెనాలి 2 టౌన్ సిఐ రాములు నాయక్ కథనం ప్రకారం వేమూరు మండలం పెరోలుపాలానికి చెందిన వృద్ధురాలు షుగర్ టెస్ట్ చేయించుకునేందుకు ఒంటరిగా తెనాలి గంగన్నపేటకు వచ్చింది. ఒక టెస్ట్ చేయించుకున్న తర్వాత బయటకు వచ్చి కూర్చొని ఉంది. ఆమె మెడలో బంగారపు గొలుసు ఉండటాన్ని గమనించిన 3 యువకులు ఆమె దగ్గరకు వచ్చారు. మాటా కలిపారు. ఆమెకు తమపై నమ్మకం కలిగించారు. ఆమెకు టిఫిన్ పెట్టించారు. చాలా దగ్గర వాళ్ళలాగా నమ్మించారు. నీ మెడలో బంగారపు గొలుసు బాగుంది, ఒకసారి చూసిస్తాం, మేము కూడా చేయించుకోవాలనుకుంటున్నాం అన్నారు. అందుకోసం ఆ వృద్ధురాలిని నమ్మించేందుకు కొంత డబ్బు ఇచ్చి మొహమాట పెట్టారు. ఆమె నమ్మి
గొలుసు వారి చేతికిచ్చింది. నువ్వు పెద్దదానివి, నీ మెడలో గొలుసు ఉంది అంటే ఎవరైనా దొంగలు లాక్కెళ్లే ప్రమాదం ఉంది, దాన్ని తీసి మూటకట్టు అని ఆమె చేతికే కర్చీఫ్ ఇచ్చి ఆమె చేతనే మూట కట్టించారు. చాలా జాగ్రత్తలు చెప్పి అక్కడి నుండి జంప్ అయిపోయారు. వృద్ధురాలు మరలా ల్యాబొరేటరీకి వెళ్ళి చూసుకుంటే కర్చీఫ్ మూటలో రాళ్ళున్నాయి. కంగు తిన్నది. తన ఊరు వెళ్ళి ఈ విషయాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పింది. వాళ్లతో కలిసి వచ్చి తెనాలి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై 2 టౌన్ సిఐ రాములు నాయక్ మాట్లాడుతూ, వృద్ధులు ప్రక్కన సహాయకులు లేకుండా రావద్దని, వచ్చేటప్పుడు మెడలో బంగారపు వస్తువులు ఉంచితే ఇలాగే మోసగిస్తారు, జాగ్రత్త అన్నారు. అదృష్టవశాత్తు వృద్ధురాలికి ఏమి కాకుండా వదిలేశారు. కొన్ని చోట్ల ప్రాణహాని కలిగిస్తున్నారు, జాగ్రత్త అంటూ హెచ్చరికలు చేశారు. అందరికీ నమస్కారం అండి. నేను తెనాలి 2 టౌన్ సిఐని. నిన్న మన 2 టౌన్ లిమిట్స్లో ఈ గంగాలమ్మ టెంపుల్ దగ్గర ఈ గాజుల సుభద్రమ్మ అని సీనియర్ సిటిజన్, ఏజ్ 67-68 అట్లా ఉంటుంది. అయితే ఈమె మనకు ఈ పెరవలిపాలెం అంటే వేమూరు మండలం నుంచి ఈమె షుగర్ టెస్ట్ కోసం అని చెప్పేసి మన గంగాలమ్మపేట దగ్గర వచ్చి షుగర్ టెస్ట్ కోసం డాక్టర్తో కన్సల్ట్ అయ్యి ఆమె చూపించుకున్న తర్వాత ఆమె బయట అక్కడ వెయిట్ కూర్చొని ఉంది. ఈమె అంతకుముందు ఎప్పుడు ఈమె బయట సింగిల్గా ఎప్పుడు బయటకు రాలేదు. నిన్న ఫస్ట్ టైం ఆమె బయటకు రావడం వల్ల ఆమెకి ఒక ముగ్గురు యూత్ అంటే ఒక 20 years అబవ్ ఉంటారు పిల్లలు. ఒక ముగ్గురు పిల్లలు వచ్చి, అమ్మ నువ్వు ఇక్కడ ఎందుకు కూర్చున్నావని ఆమెతో ఏదో ఫ్రెండ్లీగా మాట్లాడి టిఫిన్ చేద్దామని చెప్పి ఆమెకి ఏదో లేని పని మాటలు చెప్పి ఆమె దగ్గర చూస్తే ఆమె ఇప్పుడు మెయిన్ మనకు ఈ రోజుల్లో బంగారం ధర బాగా పెరిగింది కాబట్టి ఆమెకి ఈ బంగారం చైన్ ఉంది. బంగారం చైన్ ఉంటే ఈమె బంగారం చైన్ మీద వాళ్ళ కన్నుబడి ఆమెని, అమ్మాయి మా దగ్గర కొంత డబ్బు ఉంది, ఈ డబ్బు నీ దగ్గర ఉంచు, నువ్వు చాలా ఏదో పెద్దదానిలాగా ఉన్నావు, ఈ డబ్బు నీ దగ్గర ఉంచు అని చెప్పి ఏదో డబ్బుల కట్ట ఏదో ఇచ్చినట్టు వాళ్ళు కొంచెం మోసం చేసి, తర్వాత అమ్మ నువ్వు ఇట్లా చైన్ మెడలో పెట్టుకున్నావు, ఈ చైన్ ఎవరన్నా దొంగలు తీసుకెళ్తారేమో, దాన్ని తీసేసి ఒక మూట కట్టి నువ్వు భద్రంగా దాబెట్టుకో అని చెప్పి ఆమె మెడలో చైన్ తీయించి ఆమెతోనే దాన్ని ఒక చిన్న కచ్చిలో కట్టించేసి ఆమెకి ఇస్తున్నట్టు యాక్షన్ చేసి, వాళ్ళు ఆల్రెడీగా ప్లాన్గా వచ్చిన వేరే కచ్చిపు ఆమెకి ఇచ్చేసి వాళ్ళు అక్కడి నుంచి ఆ చైన్తో వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఇది నాకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరన్నా సీనియర్ సిటిజన్స్ ఏదన్నా బయటికి వెళ్ళేటప్పుడు ఏదన్నా సపోర్ట్ తీసుకుని వెళ్ళాలి. తర్వాత ఈ దొంగతనానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఈ సీనియర్ సిటిజన్ అంటే అమాయకులు, వాళ్ళకి ఏం తెలియదు అని చెప్పి కేవలము ఈ సీనియర్ సిటిజన్నే టార్గెట్ చేసుకుంటాను. కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక చిన్న విన్నపం ఏమంటే, ఏదైనా పెద్దవాళ్ళు మనకు తెలియకుండా తెలుసో బయటికి వెళ్తే వాళ్ళకు తగు జాగ్రత్తలు చెప్పి పంపిస్తే బాగుంటుంది. ఇప్పుడు అదృష్టం కొద్దీ ఆమెకి ఏమీ అటాక్ కాలేదు, ఆమెను ఇక్కడ తీసుకెళ్ళలేదు. అదేవిధంగా ఏమో కానీ వెళ్ళకపోతే కొట్టి కూడా తీసుకునే అవకాశం ఉంది. మన ఆకుతోటలో కూడా అలాంటి ఇన్సిడెంట్ కూడా జరిగింది. కాబట్టి సీనియర్ సిటిజన్స్ చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.